నమస్కారం. అల్లు అర్జున్ ఆల్మోస్ట్ పుష్ప సినిమా అప్పుడుకి సంబంధించి కేసు ఉంది కదా సంజయ్ థియేటర్. ఆ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నామా. నాంపల్లి కూడా సమన్లు పంపింది. మొత్తం 19 మందికి సమన్లు ఇచ్చింది. 19 మందిలో ఎక్యూజ్డ్ 11 అల్లు అర్జున్. రేపు ఖచ్చితంగా సోమవారం కోర్టుకి వెళ్ళాల్సిందే. కోర్టుకి వెళ్ళకపోతే మళ్ళీ నోటీసులు వస్తాయి. ఆల్రెడీ అతను బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్నప్పుడు కండిషన్స్లో మెయిన్గా పోలీసులు సంతకాలు పెట్టాలి. బట్ మేటు మోహన్ బాబు అంటే సరేలేన్నారు, ఓకే అయిపోయింది, సంతకాలు వద్దు. బట్ కోర్టు నోటీసులు పంపినప్పుడు విచారణ రమ్మన్నప్పుడు రావాలి. రేపు సోమవారం కోర్టుకు రాదనుకో చాలా ఇబ్బంది అయిపోయింది. కోర్టు వచ్చేటప్పుడు కూల్ అంతా సవ్యంగా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు విషయం ఏంటి, అల్లు అర్జున్ని ఇంకా ఆ కేసు వెంటాడుతూనే ఉంది. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, వాళ్ళ నాన్న అల్లు అరవింద్, శ్రీతేజ ఆ పిల్లోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డను పరామర్శించి, శ్రీతేజ అక్క చెల్లి ఉంది కదా బుడ్డ పాప, ఆ పిల్లల్ని కొంచెంసేపు మాట్లాడి ఇంట్లో కూర్చొని వాళ్ళు మంచి చెడు మాట్లాడి, నాకు తెలిసి చదువుకు సంబంధించి దీనికి సంబంధించి సమ్ హెల్ప్ కూడా ఏదో చేస్తామని చెప్పినట్టున్నారు. నా దృష్టిలో అల్లు అర్జున్కి నిజంగా వరం అంటే వాళ్ళ నాన్న. ఇప్పుడు ఓ రకంగా అతనికి బలం అంటే తన భార్య స్నేహారెడ్డి. మరలా చెప్తున్నా, అతనికి వరం అల్లు అరవింద్, అతని బలం తన భార్య స్నేహారెడ్డి. ఆ విజువల్ కూడా దొరకాలి. వాళ్ళని పరామర్శించిన వీడియో ఎక్కడ ఉందో పెడతా. ఎందుకంటే ఆ రోజున వీడియోని పెడదాం అనుకున్నా కానీ బట్ స్కిప్ అయిపోయాను. తెలిసో తెలియక మనం తప్పులు చేస్తాం. అవి సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీ కూడా కలిసిందనుకోండి, అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కడ చేసినందుకు ఫ్యామిలీ మొత్తం వచ్చారు మనకు సపోర్ట్గా ఉండటానికి, తప్పు తెలుసుకున్నారని. ఇలా శ్రీతేజ్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఆ పిల్లోడు కోలుకోవడం కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ చాలా టైం పట్టేలా ఉంది. బట్ మీన్ వైల్ ఆ కేసు ఇప్పుడు హీరింగ్కి వచ్చింది కాబట్టి మేబీ కేసు విత్డ్రా చేసుకోవాలని అతను ఏమన్నా చూస్తాడేమో, తండ్రి చూద్దాం. లేదు అన్నప్పుడు ఇంకా జరిగింది ఒక ప్రమాదం అన్నట్టుగా కేసు తీసింది అంటారు. రేపు సోమవారం చూద్దాం. అల్లు అర్జున్ అయితే మాత్రం రేపు సోమవారం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి.